నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఒక ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్. అంటే అరకు వెళ్ళామన్నమాట ఫ్యామిలీ అంతా కలిసి. అక్కడ ప్లేసెస్ ఇవన్నీ కూడా చిన్నగా వీడియో తీసామన్నమాట. 2 days వ్లాగ్ ఇది. మీన్స్ ట్రిప్ 2 days అనమాట. 2 days చిన్న చిన్న వీడియోస్ కాదు, ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఫుల్ వ్లాగ్నే చేశాను. అరకులో ఈ 2 days ఏ విధంగా స్పెండ్ చేసాము అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అంతా కూడా అయితే కవర్ చేశాను మ్యాక్సిమం. ఈ ట్రిప్కి రీజన్ కూడా ఉంది. బన్ను బర్త్డే అనమాట. సో ఈ బర్త్డేని అక్కడ అరకులో సెలబ్రేట్ చేశారు. సో అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీని అండ్ వాళ్ళ అత్తయ్య గారి ఫ్యామిలీని అయితే తీసుకెళ్లారు. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 9 o'clock అలా స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళేసరికి 2:30 అలా అయిందన్నమాట. అరకు వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ స్పాట్ అనమాట. మేము ఆగింది గాలికొండ వ్యూ పాయింట్. ఇది ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఆగి కొన్ని పిక్స్ అయితే తీసుకుని స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళింది సాటర్డే సండే అంటే హాలిడేస్ కదా, సో ఎక్కువ జనాలే ఉన్నారు అండ్ అక్కడ రద్దీగా కూడా ఉందన్నమాట పిక్స్ తీసుకునే ప్లేస్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయినాక ఇది వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఇది కార్లోంచి చిన్నగా తీసాను. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆగాం ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి. అదంతా కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వుడెన్ బ్రిడ్జ్ అది ఉండి చాలా బాగుంది. బట్ వచ్చేటప్పుడు ఆగాం కానీ రిటర్న్ కాబట్టి నేను ఇంకా వీడియోస్ పిక్స్ ఇలాంటివి ఏం తీయలేదు. ఈ 2 places కవర్ చేసిన తర్వాత ఇక లంచ్ అయితే చేసేసి స్టే చేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మెయిన్ టూరిజం ప్లేసెస్ తీస్తాను కానీ ఫుడ్ ఇలాంటివి అయితే అంతగా తీయలేదు. యూజువల్గా నేనైతే ఫుడ్ వీడియోస్ ఎక్కువ కవర్ చేస్తాను, బట్ ఈ వీడియోలో అయితే అంతగా తీయలేదు. ఈ ప్లేస్లో ఫేమస్ వాటిని మాత్రమే తీసాను అనమాట. అండ్ హోటల్ రూమ్స్ కూడా చిన్నగా వీడియో తీసాను మేము వెళ్ళిన వెంటనే. మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళామని చెప్పాను కదా, సో 7 rooms అయితే బుక్ చేశారు. ఇక్కడ నేను అండ్ అమ్మ వాళ్ళు మేము తీసుకున్న రూమ్స్ని చిన్నగా వీడియో తీసాను. అరకు మనం ఎందుకు వచ్చాం? హలో, వీడిదే అన్నమాట బర్త్డే. ఎలాగో సాటర్డే సండే కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే చేస్తామని చెప్పి ఇలా బయటకు అయితే ప్లాన్ చేశారు మా అన్నయ్య వాళ్ళు. ఇక రూమ్స్లో చెక్-ఇన్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయినాక బయటకైతే వెళ్ళాం. నేనైతే ఇక్కడ కింద ఉన్న రూమ్స్ అన్నీ కూడా చిన్నగా అలా అయితే వీడియో తీశాను. అందరూ కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం జస్ట్ వెయిటింగ్ అనమాట మేమంతా ఇక్కడ. ఈ లోపు అలా కబుర్లు చెప్పుకుంటూ నేనైతే మిగిలిన రూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కింద ఫ్లోర్లో వచ్చేసి 5 rooms అనమాట అండ్ పై ఫ్లోర్లో ఒక 2 rooms అన్నీ కూడా చిన్నగా జస్ట్ వీడియో అయితే తీశాను. ఒక్కొక్కరు బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ వస్తున్నారు. ఈ లోపు నేను అలా చిన్నగా వీడియో అయితే తీసాను అనమాట అన్ని రూమ్స్. ఇది మేమున్న రూమ్ అనమాట, మేము స్టే చేసిన రూమ్. వెళ్ళిన వెంటనే ఇలా లగేజ్తో నిండిపోద్ది. ఒక్కొక్కరు వెళ్ళడానికి రెడీ అయ్యి వస్తున్నారు. అండ్ ఇదొక రూమ్ అనమాట. ఇలా ఇచ్చిన రూమ్స్ మేము వెళ్ళినాక ఇలా ఉంటుందన్నమాట. మా బన్ను వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళిన వెంటనే ఇది మా బన్ను అయితే టీవీ పెట్టేశాడు అండ్ దర్శ అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత బయటకైతే స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, దానికి వెళ్ళాం. అంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేము స్టే చేసిన హోటల్కి వాకబుల్ డిస్టెన్స్నే. సో అందరూ అయితే నడుచుకుంటూ వెళ్ళాం. మేము హోటల్కి రీచ్ అయ్యేటప్పటికే 4 అలా అయిపోయిందనమాట. లంచ్ అది చేసి 4 o'clock వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకైతే వెళ్ళాం. మేము స్టే చేసిన హోటల్కి ట్రైబల్ మ్యూజియం అలాగే కాఫీ మ్యూజియం అనేది చాలా దగ్గరనే, నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మిగిలిన ప్లేసెస్ అయితే మళ్ళీ వెహికల్ని యూజ్ చేయాలి. ఈ 2 మాత్రమే దగ్గరగా ఉన్న ప్లేసెస్ అనమాట. వెళ్ళిన రోజు ఈ 2 places అయితే కవర్ చేసాం. ఆల్రెడీ అప్పటికే 4 o'clock దాటిపోయింది. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, చాలా దగ్గరగా ఉందన్నమాట హోటల్కి. ఇది వచ్చేసి ట్రైబల్ మ్యూజియం. ఎంట్రీ టికెట్స్ అవి కూడా నేను యూజువల్గా మెన్షన్ చేస్తూ ఉంటాను, బట్ ఈసారి అయితే నేను అంతగా పట్టించుకోలేదు. అండ్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి ఎంట్రీ టికెట్స్ అవి కూడా. ఇక ఎంట్రన్స్లో చిన్నగా పిక్స్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా బోటింగ్ ప్లేస్ అయితే ఉంది. ఎంట్రన్స్లో ఇదే ప్లేస్ అండ్ రోప్ సైక్లింగ్ కూడా ఉంది. అది నేను తీయలేకపోయాను. ఇది వచ్చేసి పిల్లలు మాత్రమే ఎక్కారనమాట, 4. పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, బట్ మాకెవరికి అంత ఇంట్రెస్ట్ లేక పిల్లలు మాత్రమే వెళ్ళారు. ఇది అయినాక ఇక ట్రైబల్ మ్యూజియం అంతా కూడా చిన్నవి వీలైనంత వరకు చిన్న క్లిప్స్ అయితే తీసాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఈ ప్లేస్ వచ్చేసి పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అందరూ అయితే ఇక్కడ పిక్స్ తీసుకున్నాం.
మొత్తం మన ఏన్షియంట్ కల్చర్ అంతా కూడా ఈ విధంగా అయితే చూపించారు. అంటే పాతకాలంలో యూస్ చేసే వస్తువులు అలాంటివి అన్నీ మన ట్రైబల్ కల్చర్ అండ్ ఏన్షియంట్ ట్రైబల్ కల్చర్ అంతా కూడా ఇలా ఉండిందనమాట. అవన్నీ కూడా చిన్న చిన్నగా వీడియో అయితే తీశాను. కొంచెం క్రౌడీగానే ఉండింది, సో అంత డీటెయిల్గా తీయలేదు. బట్ ఇలా కొంచెం వీలున్నంత వరకు మాత్రం తీశాను. ఆదివాసులు ఏ విధంగా జీవించేవాళ్ళు ఇలా ఇదంతా కూడా ఈ విధంగా అయితే డిస్ప్లేలో మొత్తం చూపించారు. అండ్ పాత వస్తువులు అంటే ఇప్పుడైతే అలాంటివి కొన్ని లేవు, అవన్నీ కూడా ఇలా ఈ విధంగా డిస్ప్లేలు అయితే ఉన్నాయి. ఏన్షియంట్ లైఫ్ స్టైలు, పనిముట్లు ఇలాంటివన్నీ కూడా చాలా డీటెయిల్గా అయితే పెట్టారు. కుదిరినంత వరకు చిన్నగా వీడియోస్ అయితే తీశాను అండ్ పిక్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ పిక్స్ అనేవి యాడ్ చేయట్లేదు, మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కవర్ చేశాను. ఇవన్నీ కవర్ చేసుకున్న తర్వాత అక్కడ లోకల్ డ్యాన్స్ ఉంటుంది కదా, అది జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాం. ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందంట ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి కూడా డ్యాన్స్ చేయొచ్చు అనమాట వాళ్ళతో. సో మా వాళ్ళు అయితే వెళ్ళారు ఇక్కడ. షో చూసే వాళ్ళందరికీ ఇలా కింద అయితే అరేంజ్ అయ్యింది. అండ్ పైన డ్యాన్స్ అనేది అలా జరుగుతూనే ఉంటుందంట. మేము వెళ్ళిన టైం కూడా జరుగుతుంది అండ్ డే అంతా జరుగుతుందేమో మేబీ అలా. నెక్స్ట్ ఇది అయినాక కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళాం. ఈ రెండు ప్లేసెస్ వెరీ నియర్ బై అనమాట, వాకబుల్ డిస్టెన్స్. ట్రైబల్ మ్యూజియం అండ్ అలాగే కాఫీ మ్యూజియం అనేది. ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ ప్రొడక్షన్ అనేది మీన్స్ చెట్ల దగ్గర నుండి మొత్తం డీటెయిల్గా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఇదంతా కూడా డీటెయిల్గా చూపించారు. బట్ నేను అవన్నీ అయితే వీడియోస్ తీయలేదు. డే 1 అయితే ఈ విధంగా ఈ 2 ప్లేసెస్ కవర్ చేసాం. ఈ 2 ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఫేమస్ ఏంటి అనేది చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బొంగు చికెన్, కబాబ్స్ ఇలాంటివి అక్కడ కొంచెం స్పెషలైజ్డ్గా అనిపిస్తుంది కదా. సో మేము కూడా ఇలా బొంగు చికెన్ అండ్ బిర్యానీ ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చాం. అండ్ మా ఎదురుగానే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం, బట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బ్యాంబూ చికెన్తో. బ్యాంబూ చికెన్ అనేది కాస్త పర్వాలేదు, తినగలిగినట్టుంది. బట్ బిర్యానీ ఉంటుంది కదా, బ్యాంబూ బిర్యానీ, అదైతే మాత్రం వర్స్ట్ అనమాట. సో ఇక అది వదిలేసాం మేము అట్లానే. ఇలా వెళ్ళినప్పుడు కూడా వీటికి కూడా స్పెషలైజ్డ్ ప్లేసెస్ అవి ఉంటాయేమో మేబీ, అవి చూసుకుని వెళ్ళాలి. లేకపోతే మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. చికెన్ అయితే పర్వాలేదు. యాక్చువల్గా నేను ఆ బ్యాంబూ నుంచి చికెన్ని వేయడం తీద్దాం అనుకున్నాను, ఈలోపే వాళ్ళు ప్లేట్లో వేసి తీసుకొచ్చేసారనమాట. ఈ బిర్యానీ అయితే మాత్రం చాలా వర్స్ట్ ఉంది. ఇంకా మేమైతే అది వదిలేసే వచ్చేసాం. ఇక డే 1 అయితే అలా అయింది. ఇది డే 2 అనమాట. ఎర్లీ మార్నింగ్ టీ కోసం బయటకు అయితే వచ్చాం. ఫాగ్ చూసారు ఎలా ఉందో మొత్తం. ఇది ఇంకా మనుషులు తిరిగే ప్లేస్ కాబట్టి తగ్గి ఉంది. ఇంకా జనాలు తిరిగిన ప్లేస్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుందంట ఫాగ్. ఇక మార్నింగ్ ఫ్రెష్ అయినాక హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాం. బన్నీ బర్త్డే అనమాట. బర్త్డే అయితే మాత్రం ఇంకా మేము స్టే చేసిన హోటల్లోనే ఈ విధంగా అరేంజ్ చేశారు. ఈ విధంగా బర్త్డేని హోటల్లోనే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మిగిలిన ప్లేసెస్ ఉంటాయి కదా అవి కవర్ చేయడం కోసం అయితే వెళ్ళాం. ఫస్ట్ వచ్చేసి పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, ఈ ప్లేస్కి అయితే వెళ్ళాం. ఈ ప్లేస్ చాలా పెద్దది, మేమైతే అన్నీ కవర్ చేయలేకపోయాం, కొన్ని చూసి అయితే వచ్చేసాం. బట్ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, పిల్లలు అది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రీలో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతి పూలు చాలా బాగుంది చూడటానికి. అయితే మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. పిక్స్ తీసుకోవడానికి చాలా బెస్ట్ సీనరీస్ అయితే ఉన్నాయి. మేము కూడా చాలా పిక్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడ పిక్స్ అనేవి యాడ్ చేయట్లేదు, నేను ఓన్లీ లొకేషన్స్ మాత్రమే చూపిస్తున్నాను.
మొత్తం అంతా కూడా గ్రీనరీగా లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అయితే అరేంజ్ చేశారు. సో మేము ఫస్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ప్రైస్ అయితే మాత్రం 1200 అంట పర్ హెడ్. సో మేమైతే ఎవరు ఎక్కలేదు, ఓన్లీ బన్ను మాత్రం ఎక్కాడనమాట. వాడు ఎక్కిన తర్వాత ఎయిర్ వచ్చేసి ఏదో సంథింగ్ అది కూడా తీసేశారు వెంటనే. ఇంకా ఎవరు ఎక్కే ఛాన్స్ లేదు అండ్ బెలూన్ కూడా అలా లేదు, ఓన్లీ బన్ను మాత్రమే ఎక్కాడు. ఎయిర్ ఉండడం వల్ల మొత్తం బెలూన్ అంతా కూడా క్లోజ్ చేసేసారు. ఇది అయిపోయినాక మిగిలిన ప్లేసెస్, వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా పిక్స్ తీసుకోవడానికి ఇవన్నీ అయితే కవర్ చేసాం. ఈ ప్లేస్లో మేము సగం మాత్రమే కవర్ చేసాం, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే సగం వరకు చూసి ఇక రిటర్న్ అయితే అయిపోయాం. ఇక్కడ బుద్ధుడి స్టాట్యూ దగ్గర కూడా పిక్స్ తీసుకోవడం బాగుంది. సో ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసేసుకుని ఇక రిటర్న్ అయిపోయాం ఈ ప్లేస్ నుండి. బట్ ఇంకా చూడాల్సింది అయితే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. వెరీ నియర్ బై ప్లేస్ అన్నమాట దానికి. పద్మాపురం గార్డెన్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. సేమ్ కాఫీ మ్యూజియం ఎలానో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా అలా అన్నమాట. అంటే అక్కడ కాఫీ మ్యూజియంలో కాఫీ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా ఏ విధంగా ఉందో ఇక్కడ చాక్లెట్ ప్రిపరేషన్, ప్రాసెసింగ్ ప్రతిదీ కూడా ఉన్నాయి, చూపించారు. అండ్ హిస్టరీ కూడా ప్రతి చోట రాసి పెట్టారనమాట, ఎలా జరుగుతుంది ఇదంతా కూడా. అండ్ మనం కొనుక్కోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఇవన్నీ పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా ఫొటోస్, వీడియోస్ అలౌ లేదు, బట్ నేనైతే మాత్రం చిన్నగా అలా వీడియో తీశాను. కోకో బీన్స్ ఏ విధంగా వస్తాయి అండ్ ప్రిపరేషన్ ఇదంతా కూడా డీటెయిల్గా అయితే పెట్టారు ఇక్కడ కూడా. అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్ ప్రిపరేషన్లో యూస్ చేసే కోకో బీన్స్ అనమాట. అవి ఎండపెట్టడం సంథింగ్ అలా అదంతా. ఆ ప్లేస్కి ఫేమస్ అయిన చాక్లెట్ డ్రింక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే మా వాళ్ళు టేస్ట్ చూసారు, బట్ నేను అవన్నీ అయితే వీడియోస్ తీయలేదు. ఇక ఆ 2 ప్లేసెస్ కవర్ చేసినాక లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి ముందు చెప్పాను కదా కాఫీ ప్లాంటేషన్ ప్లేస్, ఆ ప్లేస్ అనమాట. అక్కడ కూడా మళ్ళీ కబాబ్స్, బ్యాంబూ చికెన్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంది. బట్ మేమైతే కబాబ్స్ ట్రై చేసాం, సూపర్గా ఉన్నాయి. బ్యాంబూ చికెన్ కూడా ట్రై చేసాం, అక్కడికంటే ఇక్కడ కొంచెం బెటర్. ఇక బిర్యానీ అయితే ట్రై చేయలేదు, ఆల్రెడీ లంచ్ చేసేసాం కాబట్టి. కాఫీ ప్లాంటేషన్ ప్లేస్లో వుడెన్ బ్రిడ్జ్ అదంతా ఉంటుంది, వీడియోస్కి పిక్స్కి చాలా బాగుంటుంది. బట్ ఇవన్నీ నేను కవర్ చేయలేదు. బుర్రా కేవ్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా టైం అయితే లేదనమాట. అప్పటికే 4 దాటిపోయింది. ఇక రిటర్న్ అయితే అయిపోయాం. వచ్చేటప్పుడు ఇక డిన్నర్ టైం అన్నమాట, 9 ఆ టైంకి. ఇక్కడ మాత్రం చిన్నగా వీడియో అయితే తీశాను. వీడియో అంతా ఎక్కడ కూడా ఫుడ్కి సంబంధించినవి అయితే తీయలేదు, ఓన్లీ అక్కడ ఫేమస్ ప్లేసెస్ మాత్రమే తీశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇలా చిన్నగా హోటల్లో వీడియో అయితే తీశాను, అది కూడా స్టార్టింగ్ మాత్రమే. ఇక ఇంతే ఈ బ్లాగ్. ఈ 2 డేస్ అలా మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ని చిన్నగా వీలైనంత వరకు వీడియో అయితే తీశాను. అంతా కూడా ఒక మెమరీగా ఉండడం కోసం మాత్రమే. టూరిజం వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ ఎవరైనా వెళ్ళాలంటే ప్లేసెస్ గురించి కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చిన్న వ్లాగ్ అయితే చేశాను. మేము ఓన్లీ ఒక 4-5 ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాం, ఇంకా చూడాల్సినవి అయితే అరకులో చాలా ఉన్నాయి. మెయిన్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా, సో అందుకని ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.